కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ నివాసాలపై కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాడులకు నిరసనగా సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వా శేషబాబ్జీ, నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజులు మాట్లాడుతూ బీజేపీ వాషింగ్ మిషన్ రాజకీయాలు మానుకోవాలని దుయ్యబట్టారు. బీజేపీ అవినీతి కుంభకోణాల బండారాన్ని బయటపెడుతుంది సిపిఎం అని గమనించాలన్నారు. మోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్ల కాలంలో ఈడీ, సిబిఐ, ఏఎన్ఐ, ఎన్ఐఏ వంటి రాజ్యాంగ వ్యవస్థలను ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులకు లొంగదీసుకోవడానికి దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు అవినీతి పరులు బీజేపీలో చేరగానే సచ్చీలురుగా మారిపోతారా అని ప్రశ్నించారు. బీజేపీ ఆగడాలను ఈ దేశ ప్రజలు సాగనివ్వరని, వారికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ధర్నా సంఘీభావం తెలిపిన అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాభక్తుల రామేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్షాలను, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని, మీడియాను గొంతు నొక్కడమే బీజేపీ విధానంగా ఉందన్నారు. బీజేపీ రాజ్యాంగ ఆదేశానుసారం నడుచుకోకుండా నిరంకుశంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రజలంతా బీజేపీ అప్రజాస్వామిక చర్యలను వ్యతిరేకించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగభక్తుల సూర్యనారాయణ, దుంపుల ప్రసాదులతో పాటు చంద్రమల పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, ఎం హరనాథ్, కె వీరబాబు, అనపర్తి ఏడుకొండలు, కె చిట్టిబాబు, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటిపైన, అలాగే కేరళలో ఉండే వివిధ ప్రాంతాల్లో ఎన్ఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దాడులు చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ రాష్ట్ర దేశంలో అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో చాలా దుర్మార్గమైనటువంటి చర్యల్ని వ్యవహరిస్తుంది. ఒక పక్క తనకు అనుకూలంగా ఉండేటటువంటి ఆదాని, అంబానీ లాంటి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎక్కడా కూడా వాళ్ళ మీద వాలకుండా చర్యలు తీసుకుంటుంది. అమెరికా అదానీ మీద ఒక అవినీతి ఆరోపణలు చేసి కేసు పెట్టింది. దాన్ని కూడా 2500 కోట్లు తప్పు కట్టించి ఆయన బయటపడేలా చేశారు తప్ప కనీసం ఆ కేసు మీద ఏం మాట్లాడలేదు. అంతేకాక డేరా బాబాకి ఈవేళ 16వసారి మళ్ళీ పేరోలు ఇచ్చారు. అంటే ఒక ప్రక్కని మహిళల్ని మానభంగాలు చేసి ఆత్మహత్యలు చేస్తున్నటువంటి వాళ్ళని వెనకేసుకురావడం, తనకు అనుకూలమైన వ్యక్తుల్ని ఏమీ అనకుండా ఉండడం, ముఖ్యంగా తెలుగుదేశం ఎంపీలు రమేష్ కానీ లేదా ఇతరులు కానీ వాళ్ళు దాంట్లో చేరిపోయిన తర్వాత చాలా మల్లెపూల్లా తయారైపోయేటటువంటి పరిస్థితులుగా కనపడుతుంది. బీజేపీ చర్యలను మానుకోవాలి. మానుకోకపోతే సిపిఎం తగిన గుణపాఠం ఈ బీజేపీకి చెప్తుందని, తగిన ప్రజల మద్దతుతో ఖచ్చితంగా తిరుగుబాటు చేసి ఆ సంస్థలను నిలువరించేదానికి సిపిఎం కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే సార్. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఈడీని, ఎన్ఐఏ, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి వాటిని ఉపయోగించుకుని దాడులు చేస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేరళలో సిపిఎం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన పినరయి విజయన్ ఆయన ఇంటి మీద, బంధువులు ఇళ్ల మీద మొత్తం 12 చోట్ల ఈడీ దాడులు చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రతిపక్షాలని అస్థిరపరచడం కోసం చెప్పి అవలంబిస్తున్న పద్ధతి. ఈ పద్ధతులన్నీ కూడా సిపిఎం మీద పనిచేయమని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాము. ఇదే పద్ధతుల్లో నట్టుంటే తెలంగాణలో కవితని, ఢిల్లీలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇలాంటి వాళ్ళందరినీ కూడా బెదిరించి వాళ్ళని కూడా ఏంటంటే జైల్లో పెట్టిన విషయాన్ని పత్రికల సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జైలుకి వెళ్ళడానికి భయపడి రాఘవ చద్దా లాంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు ఏంటంటే భయపడి బీజేపీలోకి దూకారు. ఇలాగనే పశ్చిమ బెంగాల్ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఒకప్పుడు టీఎంసీలో ఉండి, తృణమూల్ కాంగ్రెస్లో ఉండి బీజేపీ దాడులకు భయపడి ఆయన బీజేపీలోకి దూకాడు. ఆయన టీఎంసీలో ఉండగా ఆయనేమో లంచగుండని, అవినీతి పరుడని చెప్పి వ్యాఖ్యానాలు చేసినట్టు బీజేపీ ఆయన బీజేపీలోకి వెళ్ళగానే ఆయన వాషింగ్ మెషిన్లో పెట్టేసేసి ఉతికేసింది. ఇప్పుడు సిపిఎం పినరయి విజయన్ మీద దాడి చేస్తుంది. ఇలాంటివి ఏమీ కూడా మేము కేర్ చేసే ప్రసక్తి లేదు. మేము రాజకీయంగా ఫైట్ చేస్తాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.